ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో బీఆర్ఎస్ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మర్యాదగా ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినాం, కలెక్టర్ గారు మీరు అమాయకులైనటువంటి పేదల దగ్గర ఇంకో జాగల మీకు ఇల్లు ఇస్తాం, ఇంకో జాగల మీకు స్థలం ఇస్తామని అఫిడవిట్లు తీసుకున్నారు. మరి ఇంకో చోట ఇవ్వలేదు. ఉన్న బేస్మెంట్లు, ఉన్న ఇండ్లు, ఉన్న గుడిసెలు రాత్రికి రాత్రి జేసీబీలు పెట్టి కూలగొడతా ఉన్నారు. ఇది ఇండ్లు కట్టించే ప్రభుత్వం కాదు, ఇండ్లు కూల్చే ప్రభుత్వం. ఆ రేవంత్ రెడ్డి ఏమో హైదరాబాద్ లో హైడ్రా పెట్టి కూలగొడతాడు. ఈ పొంగులేటేమో ఇక్కడ జేసీబీలు పెట్టి వెలుగుమాట్లలో ఇవాళ రఘునాథపాలెంలో ఈయన కూలగొట్టే కార్యక్రమం చేస్తుంటాడు. జర్నలిస్టులకు కూడా కేసీఆర్ గారు ఇండ్ల స్థలాలు ఇచ్చిండ్రు, దానికి కూడా పోయిండ్రు, ఫెన్సింగ్ పెట్టిండ్రు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డు పెట్టిండ్రు. మా జర్నలిస్టులకు ఏం పాపం చేసిండ్రు? ఆనాడు బాజాప్తా కేబినెట్ లో పెట్టి ఆమోదించి ఖమ్మం జర్నలిస్టులకు కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తూ జీవో ఇచ్చిండ్రు. లేఅవుట్ కూడా మా అజయ్ గారు ఆ రోజు తయారు చేపించిండ్రు. దాన్ని ఎందుకు ఆపుతా ఉన్నారు? తక్షణమే ఖమ్మం జర్నలిస్టులకు కూడా ఇండ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే జర్నలిస్టులను తీసుకొని పోయి మేమే వాళ్ళకి పొజిషన్ ఇప్పిస్తాం, కబ్జా ఇప్పిస్తాం, ఎన్ని కేసులు పెట్టుకుంటావు పెట్టుకో అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పుడు హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తా అంటున్నావు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఇబ్బంది లేనప్పుడు ఖమ్మంలో కేసీఆర్ గారు ఇచ్చిన జీవోలో జాగలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఏమి అడ్డంకి ఉన్నది అని చెప్పి నేను ఈరోజు రెవెన్యూ మంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నా. హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీలో ఇవ్వగలిగినప్పుడు అదే చట్టం ప్రకారంగా మన ఖమ్మంలో కూడా ఇవ్వచ్చు కదా అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా ఈ పేదలు ఏం చేసిండ్రు? వెలుగుమట్ల సంఘటన తర్వాత కూడా మీ కళ్ళు ఇంకా చల్లబడలేదా? వెలుగుమట్ల పేదల కన్నీళ్లు చూసినాక కూడా మళ్లీ రఘునాథపాలెంలో అదే చేయాలనుకుంటున్నారా? దయచేసి ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు విరమించండి. ఇవాళ ఇక్కడ మీరు నేషనల్ హైవే పోతుందంటే కొన్ని ప్లాట్లు పోయినాయి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతామంటే కొన్ని ప్లాట్లు పోయినాయి, అన్ని భోంగా కూడా మిగిలినవి ఉన్నాయి కదా, వాళ్ళని ఎందుకు తీసేస్తున్నారు? అంటే పేదలు మీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పక్కనో నేషనల్ హైవే పక్కన జాతీయ రహదారి పక్కన పేదలు ఇల్లు కట్టుకుంటే మీ కళ్ళు ఓర్వయా? పేదలు జాతీయ రహదారి దగ్గర ఉండకూడదా? అంటే ఈ స్థలం విలువైంది, ఇది 30,000 గజం అయింది, ఈ గరీబోళ్ళకి 30,000 గజం ఇచ్చుడు అవసరమా అనుకుంటున్నారా? ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు, వాళ్ళ అదృష్టం బాగుంది, హైవే వచ్చింది, ధరలు పెరిగినాయి, వాళ్ళకి మంచిగా కావాలంటే 59 జీవోలో ఆ ప్లాట్లకు వాళ్ళని ఓనర్లు చేయి, హక్కులు కలిగి కానీ ఉన్న ప్లాట్లు గుంజుకుంటామంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. దీన్ని తక్షణమే విరమించుకోవాలని చెప్పి కూడా ఈ రోజు మేము కోరుతా ఉన్నాం. ఆల్రెడీ అదే గతంలో వీళ్ళందరికీ ఇండ్లు కూడా మంజూరు అయినాయి. చాలా మంది గృహలక్ష్మి కింద మంజూరు చేస్తే వాళ్ళు బేస్మెంట్లు కూడా కట్టుకున్నారు. ఇగో ఇది గృహలక్ష్మి మంజూరి పత్రం. వాళ్ళకి ప్లాటు ఇచ్చినాం, గృహలక్ష్మి కింద ఇల్లు కూడా ఇచ్చినాం. నువ్వు ప్లాటు గుంజుకుంటువి, అప్పు చేసో కష్టపడో బంగారం కుదబెట్టో ఓ 2-3 లక్షలు ఖర్చు పెట్టి బేస్మెంట్ కట్టిండ్రు, కొందరు ఇల్లు కట్టుకున్నారు, కొందరు రేకులు వేసుకున్నారు. ఆ ఇండ్లు కూల్చడం ఇది సరి అయినటువంటిది కాదు. తక్షణమే వాళ్లకు ఇండ్లు మంజూరు చేయండి, యథావిధిగా వాళ్ళ జాగాలో ఇండ్లు కట్టుకోవాలి, లేదంటే మరో వెలుగుమట్ల పునరావృతమవుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరికీ న్యాయం జరిగేదాకా వీళ్ళకి అండగా ఉంటుందని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం ఏమైపోయింది? రేవంత్ రెడ్డి ఏమంటుండు? నాకు హిట్లర్ ఆదర్శం అంటాడు, హిట్లర్ను చూసే హైడ్రా పెట్టిన అంటాడు. ఎవడన్నా హిట్లర్ నచ్చుతాడా? ప్రపంచం మీద ఏమంటారు? అరే వీడు ఏంద్రా హిట్లర్ లెక్క తయారైండు అంటారు. అంటే బాగా అహంకారం నెత్తికెక్కి కళ్ళు కనబడకుండా కళ్ళు నెత్తి మీదకి ఎక్కి ఆగమాగం చేస్తోండి హిట్లరు అంటారు. నేను హిట్లరే ఆదర్శం, హిట్లర్ను చూసి హైడ్రా పెట్టి గరీబోళ్ళు ఇల్లు గులగొడుతున్నా, వాళ్ళ ఇల్లు కూలిపోతుంటే నా కళ్ళల్లో ఆనందం కనబడుతుంది అంటుండు రేవంత్ రెడ్డి. ఇదా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని? ఇదా ఒక రెవెన్యూ మంత్రి చేయాల్సిన పని? దయచేసి వీటిని మానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి అంతా బ్లాక్ మెయిల్ అయిపోయింది. ఇప్పుడు మన పిల్లలు కాలేజీలలో చదువుకుంటున్నారు. కేసీఆర్ గారు ఉండగా పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఏడాదికి ఇస్తుండే కేసీఆర్. 9.5 ఏళ్లలో 19,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కు కేసీఆర్ గారు ఇచ్చారు. ఇవాళ కాలేజీలకు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మన పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేడు.
కాలేజీలో ఏమో పిల్లల సర్టిఫికెట్లు ఆపిండ్రు. సర్టిఫికెట్లు ఆపితే కాలేజీలో ధర్నా చేసిండ్రు. అరే పిల్లలు వచ్చి మమ్మల్ని తిట్టిపోతుండ్రు, నువ్వేమో పైసలు ఇస్తలేవు, మేము జీతాలు ఎట్లా ఇవ్వాలి, కాలేజీలు ఎట్లా నడపాలంటే ఆ కాలేజీలో పిలిచి బ్లాక్మెయిల్ చేసిండ్రు. అట్లే మనకు ఆరోగ్యశ్రీ పథకం దవాఖానలలో పోతే ఆనాడు కేసీఆర్ గారు 2 లక్షల్ని 5 లక్షల రూపాయలు చేసి ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ ఇప్పించిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక దవాఖానలకు పైసలు ఇచ్చుడు బంద్ చేసిండు. దవాఖానలో ధర్నా చేస్తే వాళ్ళను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తాడు. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, మా డిఏలేవి, మా పిఆర్సీఏవి, మా రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బకాయిలేవి అంటే ఉద్యోగస్తులను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు. నిన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాకెప్పుడు 5 ఎకరాలు పైసలు పెట్టుకున్నాము, మా జాగా మాకు కావాలంటే SBIని కూడా బ్లాక్మెయిల్